ఏంటి మళ్ళీ ఏం చేశావు చెప్పు. తప్పులు చేయటం నీకు అలవాటేగా. ఏం చేశావు మాట్లాడమే. చెప్పు ఆజాద్. నా టైం వేస్ట్ చేయకుండా తొందరగా చెప్పు. గదిలో రేడియో ఉందా? ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావురా? రేడియో ఆన్ చేయి. భాయ్ సాబ్ సలాం అలైకుం. మీ అబ్బాయి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు. మన మాటలు హైదరాబాద్ మొత్తం వింటోంది. చెప్పు ఆజాద్. డాడీ, నేను మీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ లేదు అనలేదు. ముందు అసలు విషయానికి రా. నేను షేర్స్ లో 7 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాను. కొట్టకండి. కొడితే మీ అబ్బాయి జీవితంలో నిజం చెప్పడు. ఇంకెప్పుడు షేర్స్ జోలికి పోను. ఏ పని దొరికినా చేస్తాను. న్యూస్ పేపర్స్ వేస్తాను, ట్యూషన్స్ చెప్తాను. కష్టపడి డబ్బు సంపాదించి మీకు తిరిగి ఇచ్చేస్తాను. భాయ్ సాబ్, ఇలా చిన్న చిన్న పనులు చేసి 7 లక్షలు ఎలా సంపాదించగలడని ఆలోచిస్తున్నారా? నిజమే, కానీ ఈ విషయం మీకు చెప్పలేక భయపడి రైలు కింద పడి చచ్చిపోవాలనుకున్నాడు. సాబ్, డబ్బు కంటే విలువైన మీ అబ్బాయి మీకు దక్కాడు. దానికి సంతోషపడండి. ఇక జీవితంలో మీ అబ్బాయి ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయడు. మన ఫ్రాన్సిస్ అంకుల్ దగ్గర 3 ట్యాక్సీలు ఉన్నాయి. ఆయనకి రోజు డ్రైవర్ అవసరం ఉంటుంది. మీరు రికమెండ్ చేస్తే ఆయన నన్ను పనిలోకి తీసుకుంటారు. ఒకవేళ మీకు చిన్నతనంగా అనిపిస్తే దూరంగా వెళ్ళి నడుపుతాను. ఈ ఏరియాలోకి రాదు. చాలు, ఇంకా ఏడిపించు. ఆ ఫోన్ ఎలా ఇవ్వు. హలో, మీరెవరో నాకు తెలియదు. నా కొడుకుతో మీరేం చెప్పారో కూడా తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం తెలిసింది. ఈరోజు నిజంగా నా కొడుకుని ప్రయోజకుణ్ణి చేశారు. బేటా, అల్లా దయ వల్ల నువ్వు చల్లగా ఉండాలి. నువ్వు 10 మందికి ఉపయోగపడాలి. మీకు మా షో నచ్చితే మొండి రోగంతో బాధపడుతున్న మా ఫ్రెండ్ కి పువ్వులు పంపండి. కార్డ్ మీద గెట్ వెల్ సూన్ అని రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ పేషెంట్ అడ్రస్ నంబర్ 42. మీకు నూరేళ్ళండి. ఇప్పుడే పెళ్లి ఏర్పాట్ల గురించి చెప్పాలనుకున్నా. రేడియోలో మీ గురించి ఏంటంత రాద్ధాంతం జరుగుతుంది? రాద్ధాంతం కాదండి, రాజకీయం. శంకర్ దాదా ఒక గుండా నా దగ్గర నుంచి డబ్బు గుంజాలని ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అది సరే గాని మీ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. చూడండి, అది నిజంగా ఇల్లీగల్ ప్రాపర్టీ అయితే నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేం లేదు గాని మాట్లాడుతుంటే ఇంటి బుద్ధి లేకుండా దేవుడి లోపలికి బా. ఇప్పుడు ఇలాగే డిస్టర్బ్ చేస్తా, సమయం సందర్భం లేకుండా. మీరేం భయపడకండి. ఆ ఇంటికి సంబంధించిన లీగల్ పేపర్స్, నా పెళ్ళం మెడలో మంగళసూత్రం అంతా సేఫ్ గా ఉన్నాయి. అసలు మన కాంబినేషన్ లో పెళ్ళంటే ఆకాశం నేల కలిసినట్టే ఉండాలి. ప్రాబ్లం ఏదైనా దాన్ని మీరు వదులుకోవద్దు. ఎందుకంటే ఆ ఇంటి వాస్తు మీకు బాగా కలిసి వస్తుంది. మరి వాళ్ళు మీ ఇంటి ముందు ఎందుకు ధర్నా చేస్తున్నారు? మీరు గుండెల మీద దుప్పటేసుకుని పడుకోండి, రేపు పొద్దుటికి మొత్తం క్లియర్ చేస్తా. అర్థమైందా? పెళ్లి పనులు బాగా. ఇది చిన్న విషయం అనుకోవద్దు. అర్థమైంది అనుకుంటాను. బాయ్. అర్థమైంది. మీరేం తప్పు చేయట్లేదు కదా? ఐఎమ్ సారీ రాజ్, మీరెప్పుడు తప్పు చేయరు. మీరేంటో నాకు తెలుసు. ఐ నో యూర్ అ గుడ్ మ్యాన్. హలో శంకర్, ఇంకా ఈ రేడియో ఆట ఆపే. నీకు లాస్ట్ అండ్ బెస్ట్ ఆఫర్ ఇస్తున్నా. వెంటనే ఆ ముసలోళ్ళని అక్కడి నుంచి పంపించు. ఎక్కడున్నారీనా? కుదురుగా ఒక్క చోట కూడా ఉండరు కదా. ఊరికే కాదలే, నా దగ్గర ఒక ప్యాకేజ్ ఉంది. నంబర్ 1, ఆ ముసలోళ్ళకి ఓ బంగ్లా, సేమ్ సైజ్ సేమ్ కలర్, హయాత్ నగర్ దగ్గర. నంబర్ 2, నీకు నీ జాహ్నవికి బంజారా హిల్స్ లో 2 బెడ్రూమ్ ఫ్లాట్. నంబర్ 3, 1 కార్ విత్ డ్రైవర్ ఇన్ వైట్ యూనిఫామ్, డైలీ మార్నింగ్ 1 సెల్ట్. నంబర్ 4, పుట్టబోయే పిల్లలకి సిటీలోనే టాప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అడ్మిషన్. అప్పుడు వాళ్ళు నీలా కాకుండా నిజంగా ప్రొఫెసర్లు అవుతారు. ఇది నీకు నచ్చితే రేపు పొద్దున్న సరిగా 7 కిటికీలోంచి చూస్తా. అప్పుడు కూడా ఆ ముసలోళ్ళు అక్కడే ఉంటే
నువ్వు ప్రొఫెసర్వి కాదని ఆ అమ్మాయికి చెప్పేస్తా. ఆలోచించుకో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు బాపు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అతను జాహ్నవికి నిజం చెప్పడానికి ముందే నువ్వే నిజం చెప్పేయి. భలే ఐడియా ఇచ్చావు బాపు. ఎవరు బౌలింగ్ చేసినా పడేది నా వికెటే కదా. పర్వాలేదు, నిజం చెప్పి ఆ ఇంటి కోసం పోరాటం చేస్తూనే ఉండు. జాహ్నవి ఏదో ఒక రోజు నీ కోసం తిరిగొస్తుంది. ఆ, ఇది వినడానికి బాగానే ఉంది కానీ ఎందుకో ధైర్యం సరిపోవటం లేదు. ఒక్కటి చెప్పనా, నాకు 15 ఏళ్ళు ఉన్నప్పుడు మా అన్నయ్య దగ్గర నుంచి కొంత బంగారాన్ని దొంగతనం చేశాను. ఏమిటి బాపు, నువ్వు దొంగతనం చేసావా? ఆ తర్వాత నా మనస్సాక్షి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అందుకే మా నాన్నకు ఓ ఉత్తరం రాసి క్షమించమని అడిగాను. మీ నాన్న నిన్ను బాగా కొట్టుంటారే. లేదు, చింపేసి మౌనంగా పడుకున్నారు. పడుకున్నారా? అవును, నేను ఆయన దగ్గరే కూర్చొని రాత్రంతా ఏడుస్తూ గడిపాను. ఆ రాత్రి నాకు జీవితాంతం గుర్తుండిపోయింది. తర్వాత మీ నాన్న నిన్ను క్షమించరా బాపు? కొంచెం సమయం పట్టింది, కానీ క్షమించాడు. డన్ బాపు, ఐడియా బాగుంది. నేను కూడా ఉత్తరం రాసి రేపు పొద్దున 6ంటికి జాహ్నవికి ఇచ్చేస్తాను. ఇప్పుడే ఊసుగా. వద్దు బాపు, తను నా ఉత్తరం చదివి నన్ను చీకొట్టి వెళ్ళిపోతే కనీసం ఈ రాత్రి జ్ఞాపకాలైనా నా మనసులో ఉండిపోతాయి. సరే, మర్చిపో. పొద్దున 6ంటికి. శంకర్, ఏంటిది? లెటర్. ఎవరికి? నేను నించుంటాను గాని నువ్వు వెళ్ళి పడుకో. నేను ఈ రాత్రంతా మేలుకునే ఉంటాను, అస్సలు పడుకోను. మనసు బాలేదా? మనసు బాలేనప్పుడు కళ్ళు మూసుకుని మన లైఫ్లోని సంతోషకరమైన రోజుల్ని గుర్తు చేసుకుంటే ఫేస్లో ఒక విధమైన స్మైల్ వస్తుందని తాతయ్య చెప్పారు. ఒక్కసారి కళ్ళు మూసుకో. ఏం కనిపిస్తుంది? రేడియో. రేడియోనా? నువ్వు గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అన్నప్పుడల్లా నా మొహం మీద నవ్వు కనిపిస్తుందని మా ఏటీఎం చెప్తుంటాడు. ఏది ఓసారి అలా చెప్పవా? ఇక్కడ నా కోసం ఒక్కసారి. నాట్ హియర్ శంకర్, నో వే. జాహ్నవి ప్లీజ్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. వెల్కమ్ టు అవర్ లేట్ నైట్ షో. ఈ రోజు ఈ ఖాళీ రోడ్డు మీద తలుకుమనే నక్షత్రాల కాంతిలో మనతో పాటు ఉన్నారు శ్రీ శంకర్ ప్రసాద్ గారు. సరిగ్గా చూడండి, ఆయన మొహంలో కొంచెం టెన్షన్, కొంచెం సంతోషం కలగలిసి కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్, ప్రొఫెసర్ గారి జేబులో ఏముంది? ఓ లవ్ లెటర్ ఉంది. లెట్ మీ గెస్. ప్రొఫెసర్ గారు ఆ లవ్ లెటర్ ని ఎవరికి రాసుంటారు? నాకేనేమో. నాకేదైనా చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నారా? నాకు తెలుసు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు. నీకు తెలియదు. అయితే చెప్పొచ్చుగా. ఇప్పుడు కాదు, పొద్దున 6 గంటలకి. శంకర్, నాకు తెలిసి నువ్వేం చెప్తావు, కానీ ఎలా చెప్తావో చూడాలని ఉంది. జీవితాంతం గుర్తుండిపోయేలా చెప్తావు కదా. ఒక్కోసారి ఎదురు చూడడంలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది. 6 గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంటాను. సెక్యూరిటీ, శంకర్ని పైకి పంపించు. రా 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 రా. అతను కొట్టేసావు కదా యా శంకర. ఒకే బాల్ కి ముసలు అందరినీ అవుట్ చేసి పారేశాం.
ఫ్లాట్ కారు డ్రైవరు నీ లైఫ్ సెట్ అయిపోయింది పో. తొందరగా పెళ్లి చేసుకో, ఈ పూలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అర్థమైందా? కాఫీ తీసుకో. పొరపాటు పడుతున్నావు రాజలింగం. జాహ్నవికి నేను జరిగిందంతా చెప్పేశాను. నువ్వు నన్ను ఇంకేమీ పేకలేదు. అంటే నీ వికెట్ నువ్వే పడగొట్టుకున్నావా? వెరీ సాడ్. అయితే మ్యాచ్ ఓవర్. మ్యాచ్ ఇంకా ఫినిష్ కాలేదు కబ్జాలింగం. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవబోతుంది అసలైన గేమ్. ఒక్కడవే ఏం చేస్తావు? నీ టీం మొత్తం పారిపోయిందిగా. నా దగ్గర ఇంకా ఓ సాలిడ్ ప్లేయర్ ఉన్నాడు. ఆయన దగ్గర నీ గుగ్లీలు ఫుల్ టాస్లు ఏమాత్రం పనిచేయవు. ఎవరా ప్లేయర్? బాబు. ఎవరికి బాబు? ఈ దేశానికే బాబు, మహాత్మా గాంధీ. గాంధీ మహాత్మా. పిచ్చోడిలో ఉన్నావు కదా శంకర. ఈ కాలంలో బాపు విప్పు ఏంటయ్యా బాబు? నీకు తెలియదేమో, ఆయన ఎప్పుడో కాల్చి చంపేశారు 3 బుల్లెట్లతో. కానీ గెలిచింది ఎవరు? బుల్లెట్ దెబ్బ తిన్నవాడా, కాల్చినవాడా? డ్రైడే అని ఎవరిని గౌరవిస్తూ పెట్టారు? ప్రాణం తీసిన వాడిదా, ప్రాణత్యాగం చేసిన వాడిదా? అసెంబ్లీలో ఎవరి విగ్రహం పెట్టారు? రూపాయి నోటు మీద ఎవరి బొమ్మ వేశారు? ఎవరితో మాట్లాడుతున్నాను? నీకు తెలియదు కదూ. ఇదిగో కబ్జా, నీకు టాప్ సీక్రెట్ చెప్తాను, ఎవరు చెప్పకూడదు. నాకు మహాత్మా గాంధీ కనిపిస్తాడు. ఏంటి కనిపిస్తాడా? అంటే ఇదిగో అర్జున్ నీ పక్కనే కూర్చుని ఎంత ప్రేమగా చూస్తున్నాడు. ఎవరు చూసేది? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వినిపించిందా బాపు? వినపడలేదట, ఇంకోసారి చెప్పు. నేను మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని. వినిపించిందిగా? ఏంటి వినిపించేది? నేను మెంటల్ గాంధీ అనుకుంటున్నావా? లే ముందులే. ఇదిగో నువ్వు మారకపోతే బాపు ఇక్కడే కూర్చుని సత్యాగ్రహం చేస్తాడు. దాంతో నీ బతుకు తెల్లవాడు బతికే తెల్లారిపోద్ది. శంకరా, నీ ఆరోగ్యం బాగాలేదు గాని ఇంటికెళ్ళి రేస్ తీసుకో. ఇదిగో వంకరా, నీ ఆరోగ్యం కూడా అంతగా బాగోలేదు గాని ఆ ఇల్లు మర్యాదకి ఇచ్చేయమ్మా, ఇచ్చే. లే 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 ముందులే పో పో. నువ్వు నీ బాపు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను బంగ్లా ఇవ్వను. పో, పో, పో. నాతో పెట్టుకుంటావా? ఏంటి వైలెన్సా? సైలెన్స్. ఇదే ఒకప్పటి దాదానయ్యి ఉంటే నిన్ను పీస్ పీస్ చేస్తుండేవాడిని. కానీ ఇప్పుడు మనదంతా పీస్, శాంతి. అదే గాంధీగిరి. మళ్ళీ ఏంటి? ఈ ప్లేస్ అంతా ఖాళీ చేయించు. రేపటి నుంచి పువ్వులు వస్తూనే ఉంటాయి. వస్తా. నిజంగానే వెళ్ళిపోయాడా?